హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను వచ్చేసి అక్బర్ షేక్ ఆల్ వీడియోస్. ముందుగా మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో నేను పెట్టే వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. సో అలాగే ఈ రోజుకి అయితే మన బర్డ్స్ వచ్చేసి 34 డేస్. సో 34 డేస్లో మేనేజ్మెంట్ ఏంది అనేది ఈ వీడియో రూపంలో అయితే మీకు తెలియజేస్తాను. సో మార్నింగ్ నేనైతే 6 o'clock అయితే రావడం అయితే జరిగింది. సో రావడంతో ఒక రౌండ్ అయితే వేసుకున్నాను. సో ఎక్కడన్నా మన డింకల్రు లీకేజ్ ఇట్లా ఏమైనా ఉంటే, అలాగే సో మోటాలిటీ ఏదైనా ఉంటే తీసేసుకోవాలి. సో తర్వాత మళ్ళీ మనం పుట్ట అనేది దున్నుకోవాలి. సో వెదర్ కొంచెం చేంజ్ అయిపోయింది. సో నైట్ కొంచెం వర్షం పడ్డది, మనకు గాలి కూడా వచ్చేసింది. సో అందుకని నేనైతే రైట్ సైడ్ అయితే పరదా అనేది సో ఆ విధంగా అయితే వేసుకున్నాను. సో అలాగే లెఫ్ట్ సైడ్ అనేది ఈ విధంగా అనేది ఉంచిన. సో ఎందుకంటే సో వర్షం అనేది మామూలుగా నార్మల్గా పడితే ఏం కాదు. సో గాలితో వచ్చింది అనుకో, సో లోపల దాకా పడుతుంది. సో అలాంటప్పుడు మనకు ఈ ఫీడర్లు ఉన్నాయి కదా, సో ఈ ఫీడర్లకు చల్లు వచ్చి సో ఫీడర్లు తడిచే ఛాన్సులు ఉంటాయి, ఫీడ్ కూడా తడిచిపోతుంది. సో అందుకనే నేను సేఫ్టీ కొరకు అలా ఆ పరదా అనేది వేసుకున్నాను. సో ఇప్పుడు వెదరు ఒకవేళ ఇట్నే ఉంటే పరదా అనేది కొంచెం డౌన్ చేసుకుంటాం, లేదంటే సో వర్షం వచ్చే ఛాన్స్ ఉంటే అలాగనే ఉంచేసుకోవాలి. సో ఇంకోటి వచ్చేసి సో మనం ఫీడ్ మోషన్ గురించి మీకు చెప్తున్నా కదా. సో ఇప్పటి నుంచి మనకు కొంచెం కేర్ఫుల్గా చూసుకోవాలి. ఎందుకంటే చిక్స్ అనేటివి ఇప్పుడే ఫీడ్ ఎక్కువ తీసుకుంటుంటాయి. ఇంకోటి డైజెషన్ కాక సో ఎట్లా తింటాయో అలాగనే సో ఫీడ్ మోషన్ కూడా అయ్యే ఛాన్సులు ఉంటాయి. సో వీటికైతే నేను ఈరోజు అయితే నేను ట్యాబ్లెట్ తెస్తాను. సో ఆ వీడియో కూడా నేను షార్ట్ వీడియోలను అయితే పెడతా ఈరోజు. ఒకవేళ ఈవినింగ్ నేను తెస్తే సో ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేద్దామని నేను అనుకుంటున్నా. సో ఫీడ్ మోషన్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది నేను ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను, మీరైతే చూడండి. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, చూస్తురా ఈ విధంగా. సో ఇలా మనకు అర్థమైపోతుంది, ఎందుకంటే ఫీడ్ అనేది ఇలా ఉంటుంది. సో ఇది సో మామూలుగానే ఉన్నాయి, ఎక్కువ ఏం లేవు, అక్కడక్కడ ఎక్కడనో ఒక జాల అనేది కనిపిస్తుంది. సో ఈ విధంగా చూస్తారు కదా ఇది. సో ఈ విధంగానైతే మన ఫామ్స్లో అయితే సో కనిపిస్తున్నాయి. సో అందుకనే నేను ముందు జాగ్రత్తగా ఏంటంటే సో కంపల్సరీ అయితే మనం అయితే ట్యాబ్లెట్ అయితే వేసుకున్నాం అనుకో కంట్రోల్ అవుతుంది. సో దానివల్ల మనకు ఉపయోగాలు ఏంటి అంటే మనం ఫీడ్ అనేది ఇంటేక్ చేస్తున్నాయి కాబట్టి సో అది మనకు ఎఫ్సిఆర్ అనేది కొంచెం సేవ్ చేస్తుంది. ఒకవేళ మనము ట్యాబ్లెట్ యూజ్ చేయకపోతే అలా ఫీడ్ మోషన్ పోతే సో మనం ఇంతకుముందు వీడియోలో కూడా నేను చెప్పాను. సో ఎంత తిన్నా అంతా ఫీడ్ అనేది సో మనకైతే ఎఫ్సిఆర్ అనేది పోయే ఛాన్సులు ఉంటాయి. ఓకేనా. సో అలాగే వచ్చేసి సో మనకైతే ఇప్పుడు చిక్స్ అనేటివి సో చూసుకోవాలి. సో వెదర్ కండిషన్ వల్ల, ఎందుకంటే నిన్న మొన్న సో మనకు హీట్ అనేది ఉండే, సో ఈరోజు కూల్ ఉన్నది. సో దాన్ని బట్టి కూడా మనం చిక్స్ అనేవి ఎట్లున్నాయి ఏందనేది చూసుకోవాలి, ఎందుకంటే డల్లు కూడా ఉంటాయి కొన్ని. సో వెదర్ నిన్న మొన్న హీట్ ఉండి ఈరోజు ఎగ్దమ్ కూల్ అయిపోయే వరకే సో చిక్స్లో కొంచెం డల్నెస్ ఉంటాయి. సో అలా డల్ ఉన్నాయి, మనం తీసేసుకొని వీక్ పార్టిషన్లు అయితే వేసుకోవాలి. సో గమనించాలి మనము చిక్స్ ఎలా ఉన్నాయి ఏందనేది. ఓకేనా. సో అదేవిధంగా ఇప్పుడు వెదర్ కండిషన్ వల్ల కూడా మనకు ఫీడ్ అనేది ఎక్కువ పోయే ఛాన్సులు కూడా ఉంటాయి. సో ఎలా అంటే ఇప్పుడు వెదరు సో హీట్ ఉన్నప్పుడు ఫీడ్ అనేది తీసుకోవు, సో హీట్ లేనప్పుడు కూల్ ఉన్నప్పుడు మాత్రం ఫీడ్ అనేది తీసుకుంటాను. మీరు చూస్తున్నారు కదా. సో నైట్ అయితే నేను సో ఫుల్ పోసాను, చూసినా ఒక్కో దాంట్లో అయిపోయింది. చూద్దాం ఒకవేళ మొత్తం టూ మచ్ ఇలాగనే ఉంటే సో నేనైతే ఒక 2-3 బ్యాగ్స్ అయితే మళ్ళీ నేను పోయడం అయితే జరుగుతుంది. సో అలా మనం ఫీడ్ ఎంత పోసినా ఫీడ్ తిన్నకాడికి మనకు వెయిట్ వస్తే సరిపోతుంది. సో ఏవైనా సరే బర్డ్స్ అనేది తిన్నకాడికి వెయిట్ వచ్చిందంటే మనకు ఎఫ్సిఆర్ కానీ పీసీ కానీ మనకు రావడం అయితే జరుగుతుంది. పీసీ అంటే ప్రొడక్షన్ కాస్ట్, మనకు ఇచ్చే మెడిసిన్ కానీ ఇంకా ఇతర మందులకు ఫీడ్కు ఇదంతా కాస్ట్ వేసుకుంటారు. సో మనకు షెడ్ ఎంత ఉంది, ఎంత పిల్లలు ఇచ్చారు, సో ఎంత కాస్ట్ వచ్చింది, మళ్ళీ వాళ్ళకు సేల్స్ చేసినప్పుడు ఎంత లాభం వచ్చింది అనేది ఇవన్నీ అందులో మెన్షన్ చేసుకుంటారు వాళ్ళు. సో అలా చేసుకున్నప్పుడు వాళ్ళకి లాభం వస్తేనే మనకు పీసీ వచ్చినట్టు. సో పీసీ అంటే 95 వచ్చిందంటే మనకు
సో డబ్బులు అనేటివి కొంచెం ఎక్కువ కట్టిస్తారు. ఒకవేళ 97 వచ్చినా కానీ కొంచెం తక్కువ కట్టిస్తారు. సో 100 దాకా వచ్చిందంటే మనకు మినిమం 4.5 కట్టిస్తారు. సో ఎఫ్సిఆర్ కూడా మనకు రావాలండి. ఎఫ్సిఆర్ వచ్చేసి మనకు 75. సో అలా 75 రావాలి, ఎక్కువ కూడా పోవద్దు. సో ఎక్కువ పోయిందంటే మనకు చిక్స్ అనేది తిన్నకాడికి వెయిట్ రాలేదని అనుకోవాలి. సో నార్మల్గా అయితే మన బర్డ్స్ అయితే సో లిఫ్టింగ్ టైం వరకే మనకు ఒక చిక్స్ వచ్చేసి 3.5 kg ఫీడ్ తినాలి. సో అంతకంటే ఎక్కువ కూడా పోవద్దు. ఒకవేళ అంతకంటే ఎక్కువ పోయినా కానీ మనకు వెయిట్ అనేది రావాలి. సో అలా రాకపోతే కూడా సో మనకు ఎఫ్సిఆర్ అనేది పోవడం అయితే జరుగుతుంది. సో ఇంకోటి వచ్చేసి మనకు చిక్స్ లిఫ్టింగ్ అనేది సో వాళ్ళు అయితే బాడీ వెయిట్ అయితే చూసుకుంటారండి. సో నార్మల్గానైతే 42 నుంచి అయితే స్టార్ట్ అయితే కావడం అయితే జరుగుతుంది. సో మనకు 42 వరకే మనకు బాడీ వెయిట్ అనేది 2.4, 2.3 దాకా వచ్చిందనుకో సో లిఫ్టింగ్ అనేది స్టార్ట్ చేస్తారు. ఒకవేళ 40లో కూడా వచ్చిందనుకో స్టార్ట్ చేస్తారు. సో అది వాళ్ళ ఇష్టం అండి. మార్కెట్ రేటు వాళ్ళ కంపెనీ తరపు నుంచి వాళ్ళకి మార్కెట్కు ఎప్పుడైతే వాళ్ళకి అవైలబుల్ ఉంటుందో ₹1 వాళ్ళకి లాభం ఉంటుందో అప్పుడు అనేది వాళ్ళు లిఫ్టింగ్ అనేది పెట్టడం అయితే జరుగుతుంది. సో నా సజెషన్ ఏంటంటే సో తక్కువ డేస్లోనైతే లిఫ్టింగ్ అయితే పెట్టకూడదు. సో తక్కువ డేస్లో పెడితే ఏమవుతుందంటే మనకు వెయిట్ అనేది రాదు. సో లాస్ట్కి వచ్చేసే వరకు మనకు ఎఫ్సిఆర్ రాదు, పీసీ రాదు. సో మనం ఇంత కష్టపడుతున్నాము. సో ఒక్కో టైంలో 38కు 39 కూడా లిఫ్టింగ్ చేస్తారు. సో ఆ విధంగా 39, 38 లేపే బదులు ఇంకో 4 days 5 days ఆగమని చెప్పాలి మనం. సో అలా చెప్తే ఏంటంటే సో మనకు సో పీసీ రాకుండా కానీ వెయిట్ అన్న వస్తుంది. సో వెయిట్ వల్లనన్నా మనకు డబ్బులు అనేటివి వస్తాయి. సో ఆ విధంగానైతే మనమైతే చూసుకోవాలి. సో అదేవిధంగా మెడిసిన్ వచ్చేసి ఈ రోజుకైతే మన మెడిసిన్ అసిటిక్ యాసిడ్ అండ్ ట్యాబ్లెట్ అండి. సో ఆక్వా ట్యాబ్లో మీకైతే 32 నాడు నేను ట్యాబ్లెట్ అయితే వేయడం అయితే జరిగింది కదా. సో ఈరోజు మళ్ళీ 2 ట్యాబ్లెట్ అయితే వేయడం అయితే జరుగుతుంది. సో ఎందుకంటే ట్యాబ్లెట్ ఇప్పుడు తొందరగా అయిపోతున్నాయి. ఎందుకంటే చిక్స్ అనేది వాటర్ ఇంటేక్ ఎక్కువ తీసుకుంటున్నాయి కాబట్టి మనకు ట్యాబ్లెట్ అనేది కరగడం అయితే జరుగుతుంది. సో అందుకనే మీరైతే కేర్ఫుల్గా చూసుకోవాలి ట్యాబ్లెట్లు అనేది. సో అది ఎంత మంచిగా ఉంటే ట్యాబ్లెట్లు అంతా మనకు చిక్స్లోని ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు. ఓకేనా. సో ఈరోజుకైతే ఇదే విషయాలండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం. సో అంతవరకు అయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ ఫాలో అయితే కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.